నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి భారీగా పెట్టుబడులు ప్రకటించిన ఆర్ఎంజెడ్ గ్రూప్. చంద్రబాబు దావోస్ పర్యటనలో పెట్టుబడులు నిల్, ప్రచారం ఫుల్. సాకే శైలజనాథ్ ఆగ్రహం. చట్టసభలకు హాజరు కాని సభ్యుల జీతాల్లో కోత విధించాలి, అయ్యన్న పాత్రుడు. కేకే లైన్ విషయంలో చంద్రబాబు న్యాయం చేయలేకపోతున్నారు, కేకే రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగించారు. కొంతమంది సభ్యులు చట్టసభలకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనకు ఎలా సమర్థించగలుగుతామని ప్రశ్నించారు. చట్టసభలకు హాజరు కాని సభ్యులపై నో వర్క్ నో పే నిబంధనను వర్తింపజేయాలని సూచించారు. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే వారి వేతనాల్లో కోత వేసినట్టే ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లోనూ కోత విధించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నమ్మకం సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? వైమాస్ట్రీకి పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులకు హాజరు కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలకు కోత విధించాలి. 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం. తిరుమల శ్రీవారిని సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఖుష్బూకి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నటుడు నవీన్ చంద్ర శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈరోజు యాక్చువల్లీ ఆయన పుట్టినరోజు ఆయన రావడానికి కుదరలేదు, ఎందుకంటే ఒక చిన్న సర్జరీ జరిగింది ఆయనకి. సో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాం. సో చాలా సంతోషంగా ఉంది. తిరుపతి దేవస్థానం అయితే ఆయన పిలవాలి, ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది, ఎందుకంటే చాలా సంవత్సరం తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను. ట్రై చేశాను మధ్యలో, కానీ షూటింగ్ జరిగింది, లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో రాకలేకపోయాను, కానీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. ఇక్కడ తలకోనలో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇవాళ షూటింగ్ గ్యాప్ వచ్చింది, దేవుడి సన్నిధికి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంచి దర్శనం జరిగింది. అలాగే ఫిబ్రవరి 6th నా సినిమా హనీ రిలీజ్ అవుతుంది. సో దాని సందర్భంగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సూపర్ దర్శనం జరిగిందండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలతో పెట్టుబడులు నిల్ ప్రచారం ఫుల్గా ఉందని వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్కు వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఊదరగొట్టడం తప్ప వాటిలో ఏ ఒక్కటి రాష్ట్రంలో కనిపించడం లేదని ఆక్షేపించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడుల కోసం కాకుండా తమ వ్యక్తిగత బ్రాండ్ ప్రచారం కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 180 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు. డబ్బులే కాదు, 10,19,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దాదాపు 10,19,000 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళీ 17 కూడా సేమ్ ప్రహసనం చేశారు మీరు. సేమ్ యాక్షన్, ఏం మారదు. మళ్ళా వాళ్ళే కోటు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి. మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే 10,19,836 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. దాంతో 15,21,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళా సేమ్ 18 వచ్చింది. 18లో మరి భాగస్వామ్య సదస్సు, దాంట్లో మీకు దాదాపు 687 MOUలు చేశారు మీరు ప్రాజెక్టులు. కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి. 3,06 కోట్లు ఉద్యోగాలు కూడా అంకే తగ్గించారు. బహుశా మీకే భయం వేసి ఉంటుంది. 16-17 అంతా 10 లక్షలు 15 లక్షలను ప్రకటించినాక ఏమీ రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు తగ్గించుకొని ఉంటారు. 5,49,000 మందికి ఉద్యోగులు వస్తాయని చెప్పారు మీరు. అయ్యా, ఇప్పటికీ మీ దగ్గర 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1,761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం, వచ్చింది, డబ్బులు ఫ్లో వచ్చేస్తుంది, మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము లక్షల కోట్లు తెస్తా ఉన్నామని చెప్పారు మీరు. సందర్భం కాకపోయినా మాట చెప్పాలి. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. అయా, మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు, పోయారు కదా, పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేస్తుంది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి, తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి? ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆర్ఎంజెడ్ గ్రూపు ఏపీలో $10 బిలియన్ భారీ పెట్టుబడులు ప్రకటించింది.
విశాఖ నగర శివారులోని కాపులుప్పాడలో 50 ఎకరాల్లో జీసీసీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఆర్ఎంజెడ్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు విశాఖలో 500 నుంచి 700 ఎకరాల్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు అగ్రిమెంట్ జరిగింది. కేకే లైన్ రాయగడలో కలపడం వలన విజయనగరం, కొత్తవలస, శ్రీకాకుళం, కేకేలో కొన్ని భాగాలు ఒడిశాకి వెళ్ళిపోతున్నాయని విశాఖ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కేంద్రంలో శాసించే స్థాయిలో ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తామని పేర్కొన్నారని గుర్తు చేశారు. ఒడిశా నేతలు తమ రాష్ట్రానికి న్యాయం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరండోల్, కొత్తవలస లైన్ ఉండాలి. విజయనగరం, శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని విభజించి అన్యాయం చేయడం, ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు. ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఒరిస్సా రాష్ట్రానికి
పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస కిరండోల్ కేకే లైన్ ఉందో, కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. ఇది ఒక్కటే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వీరి ధోరణి కానీ చూస్తుంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖ రైల్వే డివిజన్కి సంబంధించి మీరు మీ వల్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, కేంద్రంలో మేము చక్రం తిప్పుతున్నాం, డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తామని బాకాలు ఊదిన మీరు ఈరోజు ఉన్న ప్రాజెక్టుల్ని, ఉన్న రైల్వే డివిజన్ కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా మన మెట్రోకి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులు అవుతున్నాయో ఆ ప్రాజెక్టులన్నీ పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టే విధంగా వ్యవహరించడం అనేది ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల దురదృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసాం మరి ఏమైందో. చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి నేతలకి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఇంత దుగ్ధ, ఇంత వివక్ష, ఇంత కక్ష ఏంటో తెలియదు. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 70 మీటర్స్ 6 లైన్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఆ రోజు నిధులను కూడా కేటాయించడం జరిగింది. స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే ప్రధానమంత్రి మోడీ గారి ముందు ఒక సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. దాన్ని అటకెక్కించారు. మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి మెట్రో రైల్ని అటకెక్కించారు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఖండాలుగా స్టీల్ ప్లాంట్ని ముక్కలు చేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారిదీస్తం చేస్తున్నారు. ఈరోజు సంబంధించి లేపాక్షి మండలం పి సడ్లవల్లిలో ప్రవీణ్పై కొడవలితో దాడి చేసిన ముద్దాయి సాయి కుమార్ను హిందూపురం డీఎస్పీ మహేష్ అరెస్టు చేశారు. 19వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటనలో బాధితుడు ప్రవీణ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు లేపాక్షి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నేరానికి ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎంతో కష్టపడి మన పోలీసు వాళ్ళు చాలా చేస్తున్నారు. పులమతి సడ్లపల్లి, లేపాక్షి మండలంలో పులమతి సడ్లపల్లిలో 19వ తేదీ ఈ నెల రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రవీణ్ అనే వ్యక్తి కూర్చొని చలి కాచుకుంటుండగా తన పక్కనే బైక్ స్పీడ్గా సాయి కుమార్ అనే వ్యక్తి బండి డ్రైవ్ చేయడం జరిగింది. ఆ బండి డ్రైవ్ చేసినప్పుడు ఈ ఎవరైతే చలి కాచుకుంటున్న ప్రవీణ్ అనేవాడు ఎందుకు ఇలా ఫాస్ట్గా తోలుతున్నావు అని అడగగానే వాగ్వాదం పెంచుకుని సాయి కుమార్ అనే వ్యక్తి పక్కనే ఉన్న కొడవలితో ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క చేతిని నరకడం జరిగింది. చిన్న రీజన్కి అతను నరకడం చాలా విలేజ్ లో కొంచెం భయాందోళనలు క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకొని మేము వెంటనే అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తే మాత్రం మా ఎస్పీ గారు కానీ మా పోలీస్ వారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం, ఖచ్చితంగా తాట తీస్తాము. ఇలాంటి రౌడీ పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాట తీసి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి పైన ఇంతకు ముందు కూడా 2022లో ఒక డెకాయిటీ కేసు కూడా ఉంది. సో ఇలాంటి వ్యక్తుల పైన మనము సపరేట్ షీట్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ కేసుల్ని కొంచెం బాగా ఫాస్ట్ ట్రాకింగ్ గా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి మా ఎస్పీ గారి ఆధ్వర్యంతో మా ఆదేశాలతో కన్విక్షన్ కూడా వచ్చేటట్టు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న పథకాల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి బుధవారం జిల్లా సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సక్రమంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె సూచించారు. మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం.
ఈ కమిటీ మీటింగ్ అధ్యక్షత వహించిన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే నా సహచర శాసనసభ్యులకు అందరికీ, కమిటీ మెంబర్స్కి, అలాగే అసెంబ్లీ స్టాఫ్కి, ఇక్కడ విచ్చేసిన వివిధ ఐసిడిఎస్ పీడీ గారికి, వివిధ శాఖల అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము, ఆనవాయితీగా తిరుపతిలోనే ఫస్ట్ మీటింగ్ పెట్టాలి అని కమిటీ నిర్ణయించినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. చేసుకున్నాము. ఇక్కడ అన్ని శాఖలకు సంబంధించిన అన్ని రివ్యూ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన కలెక్టర్ గారు, డాక్టర్ తను ఐఏఎస్ ఎంత తిరుపతి జిల్లాలో ఏవేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, తను ఎంత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అసలు హాస్టల్స్ అయితేనేమి, పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా విషయాలు మేము ఇక్కడ తెలుసుకున్నాము. చాలా మంచిగా వీటిని స్ఫూర్తిగా తీసుకొని మా జిల్లాలో కూడా, మా అందరి జిల్లాలో, మా ఎమ్మెల్యేస్ అందరి జిల్లాలో కూడా, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా చూస్తాం. ఈ సమస్యలు కూడా ఇందాకే డైట్కి సంబంధించిన సమస్య కూడా మా దృష్టికి తీసుకొని వచ్చింది. ఏవైతే మీరు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినారో వాటన్నిటినీ మేము ఆ కమిటీ తరఫున గవర్నమెంట్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు మా వంతు మేము కృషి చేస్తాం. ముందు ముందు కూడా ఇలాగే అందరి, అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉమెన్స్ కోసం అయితేనేమి, అలాగే మన చిల్డ్రన్స్ కోసం అయితేనేమి, అలా దివ్యాంగుల కోసం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. అక్కడున్న ఇబ్బందులను కూడా మనము కమిటీ దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా పరిష్కారం కోసం మనం అందరం కృషి చేస్తాం. ఇప్పుడు ఈ ఏవైతే మనకి ఈ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్నో కార్యక్రమాలు, మహిళలకైతే మనకి ఉచిత బస్సు అయితేనేమి, దీపం 2 పథకం ద్వారా, అంటే వాళ్ళకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకు పొదుపు చేసుకోవడానికి, అలాగే వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ పథకాలు తీసుకెళ్తా ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా ఈ రోజు మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక్క మన ఏపీలో మాత్రమే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వ ఫలాలు అందరికీ అందజేయాలి, మన రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆయన గారి ఎన్డీఏ ప్రభుత్వం, 3 పార్టీలు, మన కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి మనం ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా అందరికీ అందజేసే కాకుండా ఇంకా మనం ఇంకా ఎంత బెటర్గా చేస్తాం. ఇప్పుడు మనం అంతా ఈ కమిటీలో ఉన్నాము, ఇది ఎంతో కీలకమైన కమిటీ. అంటే మనకి ఇప్పుడు చూడండి, చాలా లెందీ కమిటీ, ఎన్నో విభాగాలు దీంట్లో అన్ని సమ్మిళితమై ఉన్నాయి. కాబట్టి మనం అంతా మన కమిటీ తరఫున అందరికీ అన్ని ప్రభుత్వ ఫలాలు అందేలాగా ఇంకా మంచిగా డెవలప్ చేసుకునేలాగా మీ అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా అధికారులు అందరం మన కోఆర్డినేషన్ ఉంటేనే మనం ఏ దానిపైన ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉమ్మడి విశాఖ జిల్లా బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పాండ్రంగి రుక్మాకర్ రావు చేతుల మీదుగా మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర స్థాయి ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల ట్రోఫీ ఆవిష్కరణ ఎన్ఏడిలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ పోటీలు జరుగుతున్నామని, పోటీలో గెలిచిన వారికి ఢిల్లీలో ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో జరగబోవు జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక చేయబడతారని తెలిపారు. ఒక్క 10 నిమిషాలు కాకినాడ దగ్గర ఉన్నాను. నా పేరు డాక్టర్ పాండ్రంగి రుక్మాకర్ రావు. నేను బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా విశాఖ ఉమ్మడి జిల్లాకు ఉన్నాను. ఈరోజు ఈ నెల 25, 26 తేదీల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు మీద రాష్ట్ర స్థాయి ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల్లో పాల్గొనే యువతీ యువకులు ఎవరైనా సరే ఏ విధమైన ఎంట్రీ ఫీజు చెల్లించనవసరం లేదు.
వీరికి ఉచిత భోజన వసతి, ప్రైజులు, సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రవేశించడం జరిగింది. అలాగే ఈ పోటీల్లో గెలుపొందిన యువతీ యువకులను వచ్చే నెల ఢిల్లీలో జరుగు జాతీయ స్థాయి ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు కూడా ఎంపిక చేస్తాము. అలాగే మన విశాఖ జిల్లా యువతకి నేను చెప్పేది ఏంటంటే, మన ఎన్ఎస్టీఎల్ గేట్ పార్క్ ఆపోజిట్ పార్క్లో ప్రతిరోజు కూడా బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, తైక్వాండో, ధ్యానం ఇవి ఉదయం మార్నింగ్ 5 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పూర్తి ఉచితంగా. అలాగే మెటీరియల్ బాక్సింగ్ వీటికి కావాల్సిన పరికరాలు కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా నెంబర్ ఏమైనా డౌట్స్ ఉంటే 9440395763 ఈ తీసుకొని మిగతా ఈ అవకాశాన్ని కొన్ని కాలేజీ యాజమాన్యాలు కానీ, యువజన సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి భారీగా పెట్టుబడులు ప్రకటించిన ఆర్ఎంజెడ్ గ్రూప్. చంద్రబాబు దావోస్ పర్యటనలో పెట్టుబడులు నిల్, ప్రచారం ఫుల్, సాకే శైలజనాథ్ ఆగ్రహం. చట్టసభలకు హాజరు కాని సభ్యుల జీతాల్లో కోత విధించాలి, అయ్యన్న పాత్రుడు. కేకే లైన్ విషయంలో చంద్రబాబు న్యాయం చేయలేకపోతున్నారు, కేకే రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.